వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈ పుట్టా మహేష్ గారి కేసు ఏమవుతుంది? సడన్గా ఈనాడులో ఎందుకు స్వరం మారినట్లుగా ఇది వారిది మత్తు చరిత్ర అని రాశారు. సో మరోవైపు ఆంధ్రప్రదేశ్ నిజంగానే డ్రగ్స్ దేశానికే దేశ డ్రగ్స్ రాజధానిగా మారిందంటూ ఉదాహరణతో సహా వీళ్ళు ఇచ్చారు. సో మరి తెనాల్లో అయితే దళితులు పేదల మీద ఒక రకంగాను, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇట్లా ఎంపీలకైతే ఇంకో రకంగానే వ్యాఖ్యలు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమో చేస్తారు? 2 రోజులు అయినా ఇంకో ఇష్యూ తీసుకొని వస్తారు, ఇది తెరమనగా అయిపోయింది. మనం మీరు ఇన్ని సంవత్సరాలను చూస్తున్నారు, మనం 21 నెలల కాలంలో ఎన్ని అంశాలు చూడలే. ఇప్పుడు ఇంతకంటే పెద్ద ఇష్యూ కూడా తిరుమల టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు రాసలేళ్ళ బయటకు వచ్చింది. ఏమైంది? ఏమైనా చర్యలు తీసుకున్నారా? కనీసం నోరెత్తారా? ప్రకటనలు వద్దు, నోరెత్తి ఒకడన్నా మాట్లాడారా? మాట్లాడలా. ఇప్పుడు ఇదేంటి షోకాజ్ నోటీస్ ఇచ్చారంటే ఏం చేయాలి సార్? అదేదో సినిమాలో ఉంటుంది, ఈ నోటీస్ తీసుకొని ఏం చేయాలని ఉంటుంది. మనం ఆ భాష మాట్లాడలేం, కానీ ఆ నోటీస్ తీసుకొని ఏం చేయాలి? 5 రోజులు వచ్చి వివరణ ఇవ్వాలంటారు. కొలిక్పూడి శ్రీనివాసరావు దగ్గర ఎన్నిసార్లు వివరణ తీసుకున్నారు? ఏమైంది? కేసినేని చిన్ని మీద ఇదే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు గంజాయిని అమ్మిస్తున్నాడు, భద్రాచలం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడని చెప్పాడు ఇంకో ఎంపీ గారి మీద. మరి ఏం చర్యలు తీసుకున్నారు? దాని మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. ఒకటి శ్రీకాకుళం ఎంపీ ఏమో రీల్స్ లో బిజీ, ఆ కేసులో కూడా తప్పిస్తానికి ప్రయత్నం చేస్తారు. శ్రీకాకుళం ఎంపీ రీల్స్ లో బిజీ, విశాఖపట్నం ఎంపీ స్థలాల కబ్జాలో బిజీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ తీసుకోవడంలో బిజీ, విజయవాడ ఎంపీ పేకాట శిబిరాల ఏర్పాటులో బిజీ, గుంటూరు ఎంపీ సినిమాలు చూపిస్తానంటలో బిజీ, మచిలీపట్నం ఎంపీ జెండాలు ఎగరేసి గొడవలు సృష్టించడంలో బిజీ. ఇలా రాసుకుంటా పోతే మన చేతులు కూడా బిజీ. ప్రస్తుతం ఆంధ్రాలో కూటమి పరిపాలన అంతా లేజీ. వాళ్ళు బిజీ భలే రాశారు ఎవరు. ఇది పరిస్థితి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ నిన్న ఒక్కరోజు అతను డ్రగ్స్ తీసుకోలేదు, అనేక సందర్భాల్లో తీసుకున్నాడు. రెండోది, నిన్న తీసుకున్నటువంటి కొకైన్ కాకుండా వేరే పదార్థాలు కూడా తీసుకున్నాడని సాక్షాత్తు ఈరోజు ఏదైతే ఈనాడు రాసినటువంటిది. ఇక్కడ చూడండి, మీకు పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లోని యాంఫటమిన్, మెథా యాంఫటమిన్ ఆనవాళ్లు దొరికాయి. సో మిగతా 4 కొకైన్ వాడినట్టు తెలిసింది. బట్ వీళ్ళు ఈ కొకైన్తో పాటు వేరే డ్రగ్స్ కూడా వాడారని తెలిసింది. ఇది వారిది మత్తు చరిత్ర అని డైరెక్ట్గానే హెడ్డింగ్ పెట్టారు ఈనాడు. అంటే ఇతనికి ఆల్రెడీ వీళ్ళిద్దరు, రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా అనేక సందర్భాల్లో మద్యం తీసుకుంటున్నారు, మద్యం కాదు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది ఈనాడే రాసినటువంటిది. ఇక్కడ మీరు అన్నారు ఏమైంది ఇదని. ఏం కాదంటానికి మైనాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కుట్ర కోణం అంట శ్రీనివాసరావు, తెలుగుదేశం అధ్యక్షుడు. ఇంకా నయం జగన్ గారు తీసుకెళ్ళి పెట్టారు. 4 రోజుల తర్వాత రాస్తారు తెలుగుదేశం వాళ్ళకి మైండ్ పోయి. కుట్ర కోణం ఏంది దీంట్లో? డ్రగ్స్ తీసుకుంటే ఇది డ్రగ్స్ కోణం కాదు, పల్లా శ్రీనివాసరావు సార్ ఈనాడులో చూడండి. ఈనాడు వాళ్ళు అట్లా రాస్తారని తెలియక చెప్పాడేమో, ఒకవేళ తెలియకుండా వాళ్ళు దాంట్లోనే రాశారు. ఆ పక్కన ఈ స్టేట్మెంట్ కూడా వాళ్ళు రెండు వాళ్ళే రాశారు. ఏం చేయాలి చూడండి. కుట్ర కోణం అంట. కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన వివరణ ఎట్లా అడిగాడు? అనుమానం కుట్ర ఉంటే ఇది అసలు సంబంధం లేదు, మా వాడు తీసుకుంటే మాత్రం పల్లదాకా ఒక ప్రజాప్రతినిధి అని రాశారు. అంటే ముక్కు మొహం నోరు ఏం లేదా, ప్రజాప్రతినిధికి ఏ పార్టీ లేదా. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు పరుగు పోయింది. రెండోది, పార్లమెంట్ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబట్టడం, డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, పోలీసుల మీద కాల్పులు జరపడం. అసలు పోలీసుల మీద కాల్పులు జరపది ఈ ఇష్యూనే బయటకు వచ్చేది కదా కొమ్మినేని గారు. పోలీసుల మీద కాల్పులు జరపడం వల్ల ఇష్యూ బయటకు వచ్చింది. రెండోది, పుట్టా మహేష్ అక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు పోలీసులకి. తెలుసుంటే ఇది వచ్చేది కూడా కాదేమో. కానీ ఇదంతా వెంకటేశ్వర స్వామి లేళ్ళు. నేను అందరూ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి లేళ్ళు. ఎందుకు? ఈ బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరు? వీళ్ళ నాన్న చైర్మన్ గా ఉన్నప్పుడే, పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్నప్పుడే బోలే బాబా వచ్చింది. బోలే బాబా డైరీని తీసుకొచ్చాడు కాబట్టి ఆ బోలే బాబా కరప్టెడ్ అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఏదైతే కల్తీది అనేది. సో అందుకని వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరు ఇలా పాపాలు బయటికి తీసుకొని వస్తున్నారని చెప్పి మన టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు 30 ఏళ్ళ నుంచి బంధం ఉంటే ఎవరికి తెలియదు సార్ 30 ఏళ్ళ నుంచి ఉన్నట్టు. వెంకటేశ్వర స్వామి బయట పెట్టాడు 30 ఏళ్ళ తర్వాత. మరి ఇవన్నీ ఏంటి? వెంకటేశ్వర స్వామి మహత్యమే కదా. సో డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ ఒక్క చోటు కాదు కొమ్మినేని గారు. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు మొన్న డ్రగ్స్ తీసుకున్న వ్యవహారం కావచ్చు, ఈ రోజు డైరెక్ట్గా ఎంపీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఆల్రెడీ వాళ్ళ ఎంపీనే గంజాయి అమ్ముతున్నాడని చెప్పి వచ్చినటువంటి అదే ఆ ఆరోపణలు ఎమ్మెల్యే చేసినటువంటి కావచ్చు, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేనే గంజాయి వ్యాపారం చేస్తున్నాడని వచ్చినటువంటి వార్తలు కావచ్చు. మరి వీటన్నిటి మీద ఏం చర్యలు తీసుకున్నారు? డ్రగ్స్ వద్దు బ్రో అని స్టేట్మెంట్ పెట్టారు సార్. దానికి మతలబ్ ఏంటంటే
డ్రగ్స్ తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నా వదిలేయండి బ్రో అని దానికి అర్థంగా మనం స్టేషన్ భావించాలి. బెయిల్ ఇచ్చి పంపించేశారు. అది స్టేషన్ బెయిల్. అక్కడ రేవంత్ రెడ్డి గారు అంతవరకు గవర్నమెంట్ 4 తీసుకురావడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడో ఏమో, మొత్తం మీద పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టేషన్ బెయిల్ ఇప్పించి అప్రదిష్ట పాలయ్యాడేమో. దాని మీద కూడా నేను పెద్ద డిస్కషన్, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనేమో కోడిని కోసాడని చెప్పి జైలుకు పంపిస్తున్నారు రిమాండ్ కి, ఇక్కడేమో కొకైన్ తీసుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నవ్వితే కూడా జైలుకి పెడతారు కదా. మీరు నవ్వను కూడా నవ్వలేస్తారు ఆ రోజు. ఇప్పుడు నవ్వలా, అదే నాకు ఆశ్చర్యం, నవ్వారని అట్లా చెప్పారు, మరి ఏంది నాకు అర్థం కాదు. నవ్వలా, నవ్వారని పెట్టారు రావుపైన కూడా. మీరు వెళ్ళొచ్చారు జైలుకి, కొకైన్ తీసుకున్నాడు ప్రశాంతంగా పార్లమెంట్కి వెళ్ళాడు, కొకైన్ తీసుకున్నాడు పార్లమెంట్కి వెళ్ళాడు, నవ్వారని మీరే జైలుకి వెళ్ళారు. ఇట్లా కాదు, రాష్ట్రంలో నిన్న లిస్ట్ ఇచ్చారు, ఏది గంజాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కిలోలు పట్టుబడింది అని. అదే జగన్ గారి టైంలో పట్టుకుని అంత చేస్తుంటే ఇంకేముంది, ఇంకెంతకంటే ఎక్కువ. సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి రవాణా అవుతుంటే మొన్న కారులో తీసుకెళ్తున్నారు 60 కేజీలు తీసుకెళ్తుంటే ఆ కారు ఆటోను గుద్దింది, ఆటోలో ఉన్న 2 చనిపోయారు. ఆటోలో ఉన్న ఒకే కుటుంబాన్ని అన్నదమ్ములు 2 చనిపోయారు. మరి గంజాయి ఎట్లా తీసుకెళ్తున్నారు? పట్టుకోలే, తీసుకెళ్తుంటే వెరైటీకి చూడండి ఎట్లా పట్టుబడ్డారు వాళ్ళు. ఆటోను గుద్దడం వల్ల పట్టుబడ్డారు, ఆటోను గుద్దటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయిపోయారు, అక్కడ పట్టుబడ్డారు. లేదంటే యథేచ్ఛగా ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోతుంది అది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇట్లాంటి కోకొల్లలు సార్, 1 2 ఎమ్మెల్యే కొడుకులే తాగుతుంటే వాడు తెలంగాణలో తాగినప్పుడు ఆంధ్రాలో తాకుండా ఉంటాడా? ఇదే ఎంపీ తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రాలో తీసుకోకుండా ఉంటాడా? అంటే డ్రగ్స్ అలవాటు ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు కొమ్మినేని గారు.